మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం భారతదేశ ఆత్మ గ్రామాల్లోనూ ఉన్నది అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామాల్లోని పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తరిమి కొట్టడానికి ఒక అస్త్రంలా మహాత్ముడి పేరు మీద అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప చట్టమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఇది కేవలం ఒక పథకం కాదు, ఇది సామాన్యుడికి కల్పించిన ఉపాధి హక్కు. ఈ పథకం గత 2 దశాబ్దాలుగా పల్లెల్లో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తెచ్చింది. ఏటా 100 రోజుల పని గ్యారంటీ ఇవ్వటం ద్వారా వలసలను అరికట్టి కూలీల్లో 50% పైగా ఉన్న మహిళలకు మహిళా సాధికారితను ఇది పట్టుకొమ్మగా నిలిచింది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వీబీజీ రామ్జీ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మన తెలంగాణ శాసనసభ ఈ కొత్త చట్టాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. పాత చట్టం ద్వారా కేంద్రం 90% నిధులు ఇస్తే ఈ చట్టం ద్వారా కేంద్రం 60% నిధులు మాత్రమే ఇస్తుంది. మిగతా 40% నిధులు రాష్ట్రం భరించాలని నిబంధన పెట్టింది. ఇది మళ్ళీ వలసలను ప్రోత్సహించే కార్యక్రమం. తెలంగాణలో 90% మంది లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే. బడ్జెట్ పరిమితుల వల్ల వీరి జీవనోపాధికి పెను ప్రమాదం పొంచి ఉంది. హ్యామ్ రోడ్లు రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంపిక చేసిన రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొదటి దశ కింద 96 నియోజకవర్గాల పరిధిలో 7450 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ విధానం ప్రకారం 40% వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 60% రాయితీదారు పెట్టుబడి పెడతారు. ఈ 60% రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాల కాల పరిమితి 30 యాన్యుటీల్లో తిరిగి చెల్లిస్తుంది. ఈ రోడ్ల నిర్వహణ బాధ్యత పెట్టుబడిదారుడికే ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2980 కిలోమీటర్ల రహదారుల్ని నిర్మించాలని ప్రతిపాదించడమైనది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నగదు చెల్లింపుకి 1372 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 33,688 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. సాగునీటి ప్రాజెక్టులు డిసెంబర్ 2023లో మా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నుండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయటం ప్రభుత్వ ప్రాధాన్యంలో ఒకటిగా ఉంది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం గౌరవ సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, చట్టబద్ధమైన సంస్థలు, భారత ప్రభుత్వం వంటి ప్రతి వేదిక పైన మా ప్రభుత్వం సమర్థవంతంగా పోరాడింది. మా ప్రభుత్వానికి గతంలో పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులు వారసత్వంగా వచ్చాయి. క్యాపబిలిటీ ప్రస్తుతం కొనసాగుతున్న మరియు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కలవకుర్తి ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమకట్టు గాలువ ప్రాజెక్ట్, ఉదయ సముద్రం డిండి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, జాన్పాడు ఎత్తిపోతల పథకం, మోతే ఎత్తిపోతల పథకం, జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి ప్రాజెక్ట్, ఎర్రపాలెం జవహర్లాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కొమరం భీము, చిక్మాలు వాగు, కేరామేరి మండలంలో అమ్మవారి మడగాస్కర్, లెండిగూడ, జైనూర్, మంటో, రోసి, మల్టా మినీ రిజర్వాయర్ మరియు ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా మేము కృషి చేస్తున్నాము. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాన్ని మా ప్రభుత్వం సరిదిద్ది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేవెళ్ల ప్రాజెక్టులు కూడా చేపడుతుంది అని తెలియజేస్తున్నా. గతంలో ప్రభుత్వం
సకాలంలో పూడిక పనులు చేపట్టకపోవటం వల్ల అనేక ప్రాజెక్టులో పూడిక పేరుకుపోయి రిజర్వాయర్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ వారి జాతీయ పూడికతీత మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే ఆదాయ ఉత్పత్తి విధానం ఆధారంగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కడెం, లోయర్ మానేర్ డ్యాం మరియు మిడ్ మానేర్ డ్యాం ప్రాజెక్టులతో పాటుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, మూసీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కోల్పోయిన నీటి సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి మేము పూడికతీత పనులను చేపడుతున్నాం. ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకి 22,615 కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం. రవాణా శాఖ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ పరిధిలో 1,82,00,000 నమోదిత వాహనాలు ఉన్నాయి. వ్యవసాయ మరియు త్రిచక్ర వాహనాలు చెందిన 11,75,000 వాహనాలకు 105,16,00,000 రూపాయలు పన్ను మినహాయింపులు మంజూరు చేశాం. ఎలక్ట్రిక్ వాహన విధానం కింద 1,06,000 ఎలక్ట్రిక్ వాహనాలకు 856,98,00,000 పన్ను మినహాయింపులు ఇచ్చి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాం. దీని ద్వారా ప్రభుత్వానికి రాబడి తగ్గినా పర్యావరణ పరిరక్షణ విషయంలో వెనకడుగు వేయటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశాం.